ఇప్పుడు ఏపీలో రెండు స్లోగన్స్ డిటిఎస్లో వినిపిస్తున్నాయి. ఒకటి కోడిని కోస్తే జైలు, కొకైన్ తీసుకుంటే బెయిలు. ఇంకోటి నేనే కోర్టు, నా అవినీతి కేసులో అవుట్. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు ఈ స్లోగన్స్ పక్కాగా సరిపోతాయి. 371 కోట్ల రూపాయల స్కిల్ కేసుతో మొదలు పెడితే 25,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కాము, 333 కోట్ల ఫైబర్ నెట్ స్కాము, 5,500 కోట్ల అమరావతి అసైన్ భూముల స్కాము, 2,130 కోట్ల ఇన్నర్ రింగ్ రోడ్ స్కాము, 10,000 కోట్ల రూపాయల ఉచిత ఇసుక స్కాము. ఇలా ఒకటేమిటి, తనపై ఉన్నటువంటి అవినీతి కేసులన్నింటినీ కట్టగట్టి కరకట్ట కింద పాతి పెట్టడానికి పక్కా ప్లాన్ చేశారు చంద్రబాబు. ఇందుకు అధికారులను వాడుకున్నారు. గతంలో తనపై కేసులు పెట్టిన అధికారులను ఒక ఆట ఆడుకున్నారు. తనపై ఉన్న కేసులన్నింటికి క్లీన్ చిట్ ఇచ్చేలా పావులు కదిపారు. ఫిర్యాదుదారుడికి కూడా తెలియకుండా కొన్ని కేసులు అన్యాయంగా క్లోజ్ చేయించుకుంటున్నారు. కానీ న్యాయం ఎక్కడో ఒక చోట బతికి ఉంటుందిగా. న్యాయం కోసం పోరాడే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారుగా. ఐఆర్ఆర్ అసైన్డ్ భూముల కేసులను వదిలేది లేదంటూ జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోర్టులో కొట్లాడుతున్నారు. అంతేకాదు, చంద్రబాబు అన్యాయంగా క్లోజ్ చేసుకున్న ఆ 4 కేసులను కూడా వదిలిపెట్టేది లేదని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఎక్కడికి పోతావు చంద్రబాబు అంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. అసలు చంద్రబాబు అవినీతి కేసుల్లో ఆధారాలు ఉన్నాయా లేవా? ఆధారాలు ఉన్నాయని స్వయంగా కోర్టు నమ్మింది కాబట్టే చంద్రబాబు 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నది నిజమా కాదా? ఆయా కేసుల ఛార్జ్ షీట్లలోనూ పక్కా ఆధారాలను సిఐడి పొందుపరిచింది నిజమా కాదా? వీటితో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, స్కిల్ కేసు నుంచి ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసు వరకు పక్కా ఆధారాలతో దొరికింది నిజమా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, స్కిల్ స్కామ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పింది నిజమా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని కింది కోర్టులు బాబుకు బెయిల్ నిరాకరించింది నిజమా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, స్కిల్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో పాటు జీఎస్టీ, ఐటీ సంస్థలు విచారణ చేసింది నిజమా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, 371 కోట్ల స్కిల్ స్కామ్లో 17A అడ్డు పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించింది నిజమా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, తన ఆరోగ్యం బాగాలేదంటూ కాటరాక్ట్ ఆపరేషన్ అంటూ నాటకాలాడి బెయిల్ తెచ్చుకుంది నిజమా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, లింగమనేని హెరిటేజ్ భూముల విలువ పెరిగేలా ఐఆర్ఆర్ను అవినీతి మెలికలు తిప్పింది నిజమా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, 177 కోట్లు ఉన్న భూమి విలువ 2,130 కోట్లకు చేరేలా మార్పులు చేర్పులు చేసింది నిజమా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, అధికారంలోకి రాగానే తన కేసులు విచారించిన అధికారులను చంద్రబాబు వేధించింది నిజమా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, అవినీతి కేసులు వాదించడానికి ఢిల్లీ నుంచి బడా లాయర్లను తెప్పించి కోట్లు ఖర్చు పెడుతోంది నిజమా కాదా? ఈ ప్రధానంగా ఈ 10 ప్రశ్నలు, ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్కిల్, ఐఆర్ఆర్ కేసులు మాత్రమే మనం చూస్తున్నాం. స్కిల్ కేసుతో పాటు లిక్కర్ కేసు ఉంది సార్, ఫైబర్ నెట్ కేసు ఉంది సార్, ఉచిత ఇసుక స్కామ్ కూడా ఉంది సార్, అసైన్డ్ భూముల స్కామ్ కూడా ఉంది సార్. మొత్తం 6 కేసులకు గాను 4 కేసులు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేయించుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే స్కిల్ కేసు, లిక్కర్ కేసు, ఫైబర్ నెట్ కేసు, ఉచిత ఇసుక కేసు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి ఈ కేసుల్ని మాత్రం వదిలిపెట్టేది లేదన్నట్టుగా ప్రస్తుతం జడ శ్రవణ్ కుమార్ గారు ఆయన వెంట పడుతున్నారు. వాటితో పాటు క్లోజ్ అయినటువంటి ఈ కేసుల్లో కూడా ఈ 4 కేసులను కూడా ప్రాసిక్యూషన్ చేసి తీరాల్సిందే అని, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు విచారణ ఎదుర్కొని తీరాల్సిందే, అప్పటి వరకు వదిలిపెట్టేది లేదని ఆయన ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కేసులను, ఆ రోజు అవినీతి కేసులను విచారించారో అదే అధికారులు ఇప్పుడు ఆధారాలు లేవంటూ కోర్టులో చెప్పేయడం, ఆ కేసులు ఎక్కడికక్కడ క్లోజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వీటన్నిటిపైన గతంలో ఒక సందర్భంలో లోకేష్ గారు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారనేది ఒక్కసారి విన్న తర్వాత జడ శ్రవణ్ కుమార్ గారితో మనం మాట్లాడదాం. ప్లీజ్ ఆ బయట ప్లే చేయండి. నా కలెక్టర్ కాన్ఫరెన్స్లో నవ్వుతా చెప్పా ఒక పోలీస్ సోదరుడికి, మన హోం మంత్రి గారు కూడా, తల్లి వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా,
తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. నేను నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నవ్వుతా చెప్పా ఒక పోలీస్ సోదరుడికి, మన హోం మంత్రి గారు కూడా తల్లి వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. ఎస్, మనతో పాటు జాయిన్ అయ్యారు జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు, అలాగే ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ సార్ శ్రవణ్ కుమార్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు. చంద్రబాబు నాయుడు గారి Yes, sir. మీద ఉన్నటువంటి అవినీతి కేసుల్లో 2019-24 మధ్య నమోదైనటువంటి కేసుల్లో స్కిల్ కేసులు అయితే 52 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం కూడా మనం చూసాం. ఆ కేసు కానీ, లిక్కర్ కేసు కానీ, ఫైబర్ నెట్ కేసు కానీ, ఉచిత ఇసుక కేసు కానీ ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతే ఇన్నర్ రింగ్ రోడ్ అసైన్డ్ భూముల స్కాము ఇప్పుడు ఆ దశకు చేరుకున్నప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చారు. ఇవి క్లోజ్ అయ్యాయి, ఇవి కూడా అదే పరిస్థితికి వెళుతుందా, లేకపోతే ఆ కేసులు కూడా రీఓపెన్ అయ్యే విధంగా మీ పోరాటం ఉంటుందా? ఈశ్వర్ గారు, నేను ఒక మాట మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే, చట్టం చేతులు చాలా పెద్దవి. చట్టం చేతులు చాలా పెద్దవి. సో చట్టాన్ని మీ చుట్టంగా మార్చుకోవాలి అని చూసి అధికార బలంతో అధికారుల్ని, వ్యవస్థల్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అంటే న్యాయం అనేది, చట్టం అనేది చాలా పెద్దగా ఉంటాయి ఆ చేతులు, అవి ఎప్పటికీ ఆగవు. నేనేమంటానంటే, ఒక సామాన్యుడు, ఒక ఎంప్లాయీ ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు లంచం తీసుకుంటే 25 సంవత్సరాల పాటు అతన్ని కోర్టుల చుట్టూ తిప్పుతారు ఏసీబీ కేసెస్లో. 25 years లిటరల్లీ. నాకు తెలిసి ఒక అతను 2002 సంవత్సరంలో 116 రూపాయలు విఏఓ లంచం తీసుకున్నాడు సర్వే చేయడానికి. ఆ కేసు ఇప్పటికీ కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది. 116 రూపాయల కేసు హైకోర్టులో పెండింగ్ ఉంది. సో ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి ఎప్పుడు కూడా ప్రజలకి ఒక జవాబుదారీతనంగా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడనో, లేకపోతే నారాయణ గారు తప్పు చేశారనో, లేకపోతే నారా లోకేష్ తప్పు చేశాడనో చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పే మాటలేంటి, అధికారం రాకముందు మీరు చెప్పే మాటలేంటి. నేను ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేస్తా. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి భారతదేశంలో ఈయనన్ని శుద్ధపూస కబుర్లు చెప్పే వ్యక్తి ఇంకొకడు ఉండడు. చట్టం, న్యాయం, ధర్మం, చెగోవీర, శ్రీశ్రీ తప్ప ఆయన కేసులకి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఆయన ఎందుకు లాగుతున్నారు? ఐ విల్ కమ్ టు దట్. ఉంది కాబట్టే నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ని, వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ని తీసుకెళ్ళి, ఎందుకు అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ రెలవెంట్ ఈశ్వర్ గారు, అదర్వైజ్ ఐ వోంట్ సైట్ ఎనీథింగ్. వాలంటీర్స్ అందరూ కూడా 30,000 మంది అమ్మాయిల్ని ప్రాస్టిట్యూషన్స్ హోమ్లోకి తీసుకెళ్ళటానికి వాళ్ళందరూ కూడా పనిచేశారు అని చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి అతని మీద ఒక కేసు పెట్టించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు 56 పేజీల రిపోర్ట్ వేశారు గుంటూరు కోర్టులో. ఏమని? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇలా మాట్లాడాడు, కొన్ని లక్షల మంది మాటలు, కొన్ని లక్షల మంది హృదయాలు గాయపడ్డాయి, కాబట్టి ఇతని మీద ప్రాసిక్యూషన్ చేయండి అన్న తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్ జడ్జి ప్రాసిక్యూషన్ చేసుకుంది. ప్రాసిక్యూషన్ చేసి అక్యూజ్డ్కి సమన్స్ ఇష్యూ చేసింది. అక్యూజ్డ్కి సమన్స్ ఇష్యూ చేసిన వెంటనే ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారింది. మీరు నమ్ముతారో లేదో, ఇదే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ 58 పేజీల రిపోర్ట్ వేసి అసలు పవన్ కళ్యాణ్ తప్పే చేయలేదు, ఈ కేసు అవసరం లేదు, తీసేయమన్నాడు. తీసేశారు కేసు. ఆ ప్రాసిక్యూషన్ హాస్ బీన్ విత్డ్రాన్. నేను అంటాను, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకి అధికారంలోకి వచ్చిన మాట తర్వాత మాటలకి ఎక్కడైనా కంపారిజన్ ఉందా? అవును. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లేకపోతే నారా లోకేష్, మంత్రి నారాయణ, మీరందరూ కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా 25,000 కుంభకోణం,
ఈశ్వర్ గారు ఎంత దుర్మార్గం అంటే జస్ట్ 3:30కి హైకోర్టులో ఈ రోజు ఆర్గ్యుమెంట్ జరిగింది. అలా రామకృష్ణారెడ్డి గారి తరపున నేను ఆర్గ్యూ చేశాను. చంద్రబాబు నాయుడు గారి తరపున భారతదేశంలోనే అత్యంత కాస్ట్లీ లాయర్ ముకుల్ రోహిత్ కి ఆర్గ్యూ చేశారు. ఆర్గ్యూ చేసిన తర్వాత కొంత ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత కేసు పోస్టెడ్ ఆన్ 18th 3 o'clock క్యాప్షన్ లో వేశారు. అగైన్ విల్ కమ్ ఇన్ హీరింగ్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేనేమంటాను అంటే మీరు చట్టాన్ని చుట్టంగా మార్చుకొని 25,000 కోట్ల రూపాయలు మీరు అధికార దుర్వినియోగం చేశారు అని చెప్పినటువంటి కేసులు, 3,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్న కేసులు, 15,000 కోట్ల రూపాయలు కేసులు దుర్వినియోగం చేశారన్న కేసులు అన్నీ కూడా మీరు అధికారంలోకి రాగానే ఒక నారా లోకేష్ అనేటువంటి ఒక మంత్రి హోమ్ మినిస్టర్కి చెప్పి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసులు జస్ట్ లైక్ దట్ అని ఆ విధంగా ఎత్తేసుకునే వ్యవస్థలో మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రంలో నాకు తెలిసి కొన్ని వేల ఏసీబీ కేసులు ఉన్నాయి. కొన్ని వేల మంది ఎంప్లాయీస్ స్టిల్ దే ఆర్ ఫేసింగ్ ప్రాసిక్యూషన్ 1,000 రూపీస్కి, 2,000కి, 5,000 రూపీస్కి. వాళ్ళ కేసులన్నీ కూడా ఇలాగే ఎత్తేస్తారా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు? వాళ్ళ కేసులు కూడా ఈ విధంగానే కోర్టుల్లో ఫైనల్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ వేసేస్తారా? వాళ్ళ కేసులు కూడా ఈ విధంగానే హైకోర్టులు లేకపోతే జిల్లా కోర్టులు యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోమని చెప్తాయా? సింప్లీ బికాస్ యూ ఆర్ అ చీఫ్ మినిస్టర్, simply because you are a minister for information technology and you are a minister for municipal administration, then whatever the cases that you have been closed will accord permission. Is this the kind of democracy that we are living? అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడి తమ కేసుల్ని తాము క్లోజ్ చేయించుకుంటున్నట్టు కనిపిస్తోంది మీకు? నాకు కనిపించడం కాదండి, మీరు నమ్ముతారో లేదో, నేను ఐ విల్ రీడ్ అవుట్. ఈశ్వర్ గారు వీళ్ళు 2020 ఐ విల్ కమ్ టు దట్ 2024 మార్చి 22వ తారీఖున ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. ఈ ఛార్జ్ షీట్లో 238 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేశారు. ఓకే, 238 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేసి 190 ఎగ్జిబిట్స్ వేశారు. 190 ఎగ్జిబిట్స్ లో ఇంచుమించుగా 10,000 పైచులకు డాక్యుమెంట్లు ఉన్నాయి. 10,000 పైచులకు డాక్యుమెంట్లు ఉన్నాయి. 10,000 పైచులకు డాక్యుమెంట్లు 10,000 పైచులకు డాక్యుమెంట్లు 238 మంది ఆఫీసులను ఇన్వెస్టిగేషన్ చేసి 22/3/2024లో ఏ కేసుకు సంబంధించి 2/3/2024లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి 2/3/2024లో ఏసీబీ కోర్టులో ఏమని ఛార్జ్ షీట్ వేశారంటే A1 నుంచి A20 వరకు ఆల్మోస్ట్ ఆల్ A1 ఎవరో A2 ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. బట్ ఎనివే ఫర్ ది పర్పస్ ఆఫ్ పబ్లిక్ నేను ఇంకొకసారి చదివి వినిపిస్తాను. A1 వచ్చి నారా చంద్రబాబు నాయుడు, A2 వచ్చి పొంగులూరు నారాయణ, A3 వచ్చి లింగమనేని రమేష్, A4 వచ్చి లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, A5 వచ్చి కుంకు ప్రభాకర్ వెంకట అంజనీ కుమార్, A6 వచ్చి హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, A7 వచ్చి LEPL ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, A8 వచ్చి LEPL ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, A9 వచ్చి LEPL స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్, A10 వచ్చి లింగమనేని అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈశ్వర్ గారు A7 నుంచి A10, A11 లింగమనేని ఆగ్రో డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, A12 వచ్చి జయని ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, A13 వచ్చి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, A14 వచ్చి నారా లోకేష్ ఇప్పుడు మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, A15 వచ్చి పొంగూరి రమాదేవి హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ నారాయణ, మినిస్టర్ నారాయణ వారి వైఫ్. A16 వచ్చి రాపూరు సాంబశివరావు బ్రదర్ ఇన్ లా ఆఫ్ A2 అంటే ఎవరు? పొంగులూరు నారాయణ గారి బ్రదర్ ఇన్ లా. ఆవుల మణిశంకర్ రిలేటివ్ ఆఫ్ A2, నారాయణ గారి రిలేటివ్. A18 వచ్చి పొట్టూల రమాదేవి, A19 వచ్చి వరుణ్ కుమార్ కొత్తప్ప. ఈ 19 మంది దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు వీళ్ళ అందరి మీద ఏమేమి ఛార్జెస్ పెట్టారో తెలుసా? వీళ్ళందరి మీద ఏమేమి ఛార్జెస్ పెట్టి వీళ్ళని కాగ్నిజెన్స్ తీసుకోమన్నారో తెలుసా? అంటే సెక్షన్ 120B, సెక్షన్ 409, సెక్షన్ 420, రెడ్ విత్ సెక్షన్ 34, 35, 36, 37 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ సెక్షన్ 13 సబ్ క్లాస్ 2, రెడ్ విత్ సెక్షన్ 13 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ C, సబ్ క్లాస్ D ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1998 కింద ఈ 19 మంది దుర్మార్గులు, దుష్టులు, నీచులు
వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఈ సిఐడి పోలీసులు. ఇదే సిఐడి పోలీసులు, కొత్త వాళ్ళు ఎవ్వరు కాదు. సరే, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. మీరు చెప్పారు ఈ కేసులో వందలాది మంది సాక్షుల్ని, 280 మందికి పైగా ఎవరు అన్నారు, 10,000కు పైగా డాక్యుమెంట్లు అన్నారు. మరి ఇదే స్కిల్ కేసులో, ఇదే లిక్కర్ కేసులో, ఇదే ఫైబర్ నెట్ కేసులో, ఇదే ఉచిత ఇసుక కేసులో ఇన్ని వందలాది మందిని విచారించుంటారు, ఇన్ని వందల డాక్యుమెంట్లు, వేల డాక్యుమెంట్లు పొందుపరుచుంటారు. అన్నీ ఉన్నా సరే ఆ కేసులు క్లోజ్ అయ్యాయి. నేను ఇది కంక్లూడ్ చేసిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను. యా ప్లీజ్. ఈ కేసులో ఇన్ని వేల డాక్యుమెంట్లు వేసి వీళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి ఈ సెక్షన్స్ ప్రకారం వీళ్ళని శిక్షించండి అని ఛార్జ్ షీట్ వేశారు. 2024 ఫిబ్రవరి నెలలో, మార్చి 2వ తారీఖున ఛార్జ్ షీటు టెక్నికల్ అబ్జెక్షన్ తీసుకుని రిటర్న్ అయింది. ఏమని టెక్నికల్ అబ్జెక్షన్స్ అంటే, డిస్క్రిప్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ప్రాపర్ గా మెన్షన్ చేయలేదు, ప్రాపర్ గా మెన్షన్ చేయండి, 17A ప్రాసిక్యూషన్ పర్మిషన్ వేయలేదు, 17A ప్రాసిక్యూషన్ పర్మిషన్ తోటి మళ్ళీ ఛార్జ్ షీట్ మళ్ళీ సబ్మిట్ చేయండి అని ఫార్మల్ రిటర్న్ చేసింది. ఏది? ఏసీబీ కోర్టు. ది మూమెంట్ వెన్ ది ఛార్జ్ షీట్ వాస్ రిటర్న్ ఫర్ వాంట్ ఆఫ్ స్మాల్ క్లారిఫికేషన్, గవర్నమెంట్ చేంజ్ అయింది. అక్కడికే ఆగిపోయిందా? గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా సార్? ఇదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 378 పేజీలతోటి మళ్ళీ ఇంకొక రిఫర్ ఛార్జ్ షీట్ వేశారు. ఏమంటారు తెలుసా? సారీ, నేను ఇంతకు ముందు 2024లో చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా తప్పు, చేసిన స్టేట్మెంట్లన్నీ రాంగు, అసలు వీళ్ళు వేల కోట్ల రూపాయలు అవినీతి జరగలేదు, ప్రభుత్వానికి ఏ విధమైన స్టేట్ ఎక్సెక్కర్కి అన్యాయం జరగలేదు, కమిషనర్లు సార్ ఎంత దుర్మార్గం అంటే 164 స్టేట్మెంట్ అంటే తెలుసు కదా, చెరుకూరు శ్రీధర్ కమిషనర్ ఆఫ్ సిఆర్డిఏ కొన్ని పదుల మంది చేత మెజిస్ట్రేట్ దగ్గర 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేయించి ఆ స్టేట్మెంట్ లో పొంగులూరు నారాయణ, చంద్రబాబు నాయుడు మమ్మల్ని బెదిరించారు, మా చేత బెదిరించి సింగపూర్ కంపెనీకి అలైన్మెంట్ చేస్తావా లేదా, సింగపూర్ కంపెనీ మా భూములకు అనుగుణంగా మీరు అలైన్మెంట్ చేస్తారా లేదని మమ్మల్ని బెదిరించి మా చేత అలైన్మెంట్ చేయించారని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లు ఉన్నప్పటికీ, ఇన్ని వేల డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ, ఇన్ని వందల విట్నెస్లు ఉన్నప్పటికీ ఈ కేసును క్లోజ్ చేయండి, ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేశారు. ఈ స్టేజ్ లో ఇప్పుడు మీరు ఇంతకు ముందు రిఫర్ చేశారు కదా, అవును, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లిక్కర్ కేసు కావచ్చు, లేకపోతే అమరావతి భూముల కేసులు కావచ్చు, ఈ కేసులన్నిటిలో కూడా ఈ కేసులో ఉన్న దానికంటే 3 times మోర్ ఆధారాలు ఉన్నాయి. ఓకే, 3 times మోర్. ఇప్పుడు ఇక్కడ 238 మందిలే చేశారు. అసలు లిక్కర్ కుంభకోణంలో, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అయితే 450 మందిని ఎగ్జామిన్ చేశారు, ఇంచుమించుగా రమారమి. కొన్ని వేల డాక్యుమెంట్లు నిన్న నాకు కోర్టు ఆర్డర్ తోటి డాక్యుమెంట్లు సప్లై చేశారండి. ఒక ట్రాలీ ఆటోలో తీసుకొచ్చి నాకు సప్లై చేశారు డాక్యుమెంట్స్, ట్రాలీ ఆటోలో తీసుకొచ్చి సప్లై చేశారు. అంటే అర్థం ఏంటి? ఈశ్వర గారు ఎప్పుడు కూడా మెన్ మే లై బట్ డాక్యుమెంట్ మే నాట్. అవును సార్, డాక్యుమెంట్ ఈస్ ఫర్ ఎవర్. అవును, చంద్రబాబు నాయుడు గారి కేసులో సిఆర్డిఏ చైర్మన్ గా ఉన్న చెరుకూరి శ్రీధర్ గారే 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది కూడా చెల్లదన్నట్టు మాట్లాడుతున్నారు కదా. మరి అవి చెల్లకపోతేనే కదా కేసు క్లోజ్ చేయమంటున్నారు. ఈ డాక్యుమెంట్స్ పనిచేయవు, ఈ ఇన్వెస్టిగేషన్ పనిచేయదు సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు. నేను ఇంతకు ముందే చెప్పా, నా డిబేట్ స్టార్టింగ్లోనే చెప్పా, చట్టం చేతులు చాలా పెద్దయండి అని. మీరు ఈరోజు మీకున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను బేస్ చేసుకొని పాపం ఏదో రిటైర్డ్ అయిపోతాడులేవాడు ఏదో అని చెప్పేసి 4 మాటలు చేసేసి ఫైనల్ రిఫర్ ఛార్జ్ షీట్ వేసేసారు. సో అఫ్ కోర్స్ నిన్న ఎన్వి రమణ చెప్పినట్టుగా మీరు ఎవరెవరిని మేనేజ్ చేయాలో, ఏ విధంగా మేనేజ్ చేయాలో బ్యాక్గ్రౌండ్ అంతా మేనేజ్ చేశారు. అది ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటే ఎట్లా? ఒక సామాన్య ఎంప్లాయీకి అర్థం కావట్లేదు అనుకుంటే ఎట్లా? ఒక జూనియర్ లాయర్కి అర్థం కాదనుకుంటే ఎట్లా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగత ఎవరు చూడటం లేదనుకుంటే పొరపాటు సార్. ఇప్పుడు ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఏసీబీ కోర్టు కేసు క్లోజ్ చేసింది అనుకోండి, హైకోర్టులు ఎక్కడికి వెళ్తాయి? హైకోర్టు కూడా క్లోజ్ చేసింది అనుకోండి, సుప్రీంకోర్టులు ఎక్కడికి వెళ్తాయి? న్యాయ వ్యవస్థ అనేది ఎక్కడో ఒక సందర్భంలో న్యాయం చేసి తీరుతుంది. నేను ఒక మాట అయితే మీకు చెప్పగలుగుతాను సార్, బ్రహ్మాది దేవులు ఏకమైన చంద్రబాబు నాయుడు కేసెస్ ఏ ఒక్క కేసు క్లోజ్ కానివ్వం. ఎందుకో చెప్పనా? మీ కేసులు ఈ రోజు క్లోజ్ అయితే ఇట్ విల్ సెట్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్ టు ది నెక్స్ట్ జనరేషన్. ఇట్ విల్ సెట్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్ టు ది నెక్స్ట్ జనరేషన్. ఏమంటుందండి సుప్రీంకోర్టు? ఎంపీ ఎమ్మెల్యే కేసులు 1 year లోపు
కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా 1 year లోపు కంప్లీట్ చేసుకోకపోతే మిగతా అక్యూజులు అందరూ మా కేసులు సంవత్సరాలు జరుగుతున్నాయి, అక్యూజుడు చంద్రబాబు నాయుడు కాబట్టి లేకపోతే వీళ్ళ కేసులు కాబట్టి ఎక్కువ జరగటం లేదు కాబట్టి 1 year లోపు కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పినటువంటి పొలిటీషియన్ కేసెస్ మీద ఎంత సీరియస్ గా ఉంటది సుప్రీంకోర్టు. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వారి మిత్రబృందం లేకపోతే అక్యూజులుగా ఉన్న వీళ్ళందరూ ఒక ఛార్జ్ షీట్ ఉన్న ఎంత దుర్మార్గంగా ఉంటదంటే సార్, ఎప్పుడైనా సరే ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత అది క్లోజ్ అవటం అసంభవం సార్ లీగల్ లో. నాకు లీగల్ ఎక్స్పీరియన్స్ లో, నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు యూ. ఒక ఎఫ్ఐఆర్ ని నువ్వు అవాయిడ్ చేసి తాత్కాలికంగా క్లోజ్ చేసినా అది నీ తలకి ఏదో ఒక రోజు చుట్టుకుంటది, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ రోజు చంద్రబాబు నాయుడు వారి మిత్ర బృందం వారికి ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని కేసు క్లోజ్ చేసుకుంటుంది కదా, ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారండి? రేపు సుప్రీంకోర్టులో ఎక్కడికి పోతారు? 2028 ఎక్కడికి పోతారు? 29 ఎక్కడికి పోతారు? ఈ కేసులు మీరు వెంటాడితే ఎక్కడికి పోతారు? మీ శేష జీవితం జైల్లోనే, రాసి పెట్టుకోండి. మీ శేష జీవితం జరిగేది జైల్లోనే. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈ రోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయాలని చెప్తాను. నేను ఇంకొక మాట చెప్తాను. కాదు, అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఇది చాలా జీవితం జైల్లోనే అని చెప్తే కాన్ఫిడెన్స్ ఏంటి? న్యాయ వ్యవస్థ మీద నమ్మకమే, దానికి కాన్ఫిడెన్స్ ఏముంది? 10,000 డాక్యుమెంట్లు ఎక్కడికి పోతాయి? కాదు సార్, 2015లో సింగపూర్ కంపెనీని మీరు నామినేట్ చేసి ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ చేయమని ఆ సింగపూర్ కంపెనీకి ఇచ్చి 11 కోట్లు 14 కోట్లు 20 కోట్లు మనీ ఎక్సెకర్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి డాక్యుమెంట్ ఎక్కడికి పోద్ది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు స్టేట్ ఎక్సెకర్ కి లాస్ చేసి ఈరోజు కాన్స్పైర్ అయ్యి 120B కింద క్రిమినల్ కాన్స్పరసీ చేసి మీరు భూములు కొనుక్కొని, మీకు నమ్ముతారో లేదో, ఇదే సిఐడి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వేసినప్పుడు ఇదే సిఐడి డిపార్ట్మెంట్ హైకోర్టులో 500 పేజీల కౌంటర్ వేసింది. ఏమని కౌంటర్ వేసిందో తెలుసా? హెరిటేజ్ కంపెనీ దగ్గర నుంచి, లింగమనేని అలైడ్ కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళు కొన్నటువంటి వందలాది ఛార్జ్ షీట్, వందలాది రిజిస్టర్డ్ డాక్యుమెంట్లతో కూడా వేసింది. అంటే ఏం జరిగింది అంటే ఈశ్వర గారు, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి ఒక 1-2 minutes డోంట్ ఇంటరప్ట్ మీ, బికాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అసలు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఏంటో అనేది తెలియాలి. సార్ 2014-15 సందర్భంలో ఏం జరిగిందంటే, అమరావతి క్యాపిటల్ గా నిర్మాణం జరుగుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీ, అమరావతి క్యాపిటల్ ఏరియా, ఈ రెండిటికి కూడా ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ చేశారు సార్. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ చేసినప్పుడు, ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ అంటే నార్మల్ గా ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ గారికి ఒక 10 ఎకరాలు ఉందండి, జడా శ్రావణ్ కుమార్కి ఒక 10 ఎకరాలు ఉందండి, అక్కడే అనుకుందాం. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ చేసేటప్పుడు ఈశ్వర్కి ఉన్నటువంటి పొలాల మీదుగా డిజైన్ చేశాను అనుకో, 50 లక్షలు ఉన్న వాల్యూకి ఎకరానికి మీకు 10 లక్షలు వస్తుంది కాంపన్సేషన్. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు మీ పొలాల మీద గుండా వెళ్ళిపోద్ది కాబట్టి మీరు పొలాలు ఇచ్చేసేయాలి. మీరు ఇవ్వను అంటే కుదరదు. మీకు 10 లక్షలు 20 లక్షలు మీ మకాన్ పడేస్తారు, వాళ్ళు పొలాలు తీసేసుకుంటారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు నా పొలం పక్కకుండా వెళ్ళింది అనుకోండి, 50 లక్షలు ఉన్న నా పొలం 5 కోట్లు అయిపోద్ది. ఓకే, అంటే వీళ్ళు ఏం చేశారు అంటే, లింగమనేని రమేష్ కి, హెరిటేజ్ కంపెనీకి, రమాదేవి గారు అని వీరు ఎవరు మన పంగులూరు నారాయణ గారి వాళ్ళ చుట్టాల చేత, వాళ్ళ మిస్సెస్ చేత, వీళ్ళందరి చేత ఏం చేశారంటే వందలాది ఎకరాలు కొనిపించారు అమరావతిలో. కొనిపించి ఏం చేశారు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఎటు నుంచి వెళ్ళాలి అనే డిజైన్ ని సింగపూర్ కంపెనీకి ఇచ్చేసి, సింగపూర్ కంపెనీకి ఎటు నుంచి వెళ్ళాలి అంటే ఏంటి, నిరుపేదలైనటువంటి పొలాల గుండా వెళ్ళాలి, వీళ్ళ పొలాలు పక్క గుండా వెళ్ళాలి. అంటే దానివల్ల ఏమవుతుంది, 50,000కి 70,000కి 80,000కి 5 లక్షలకి కొన్న పొలాలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ పక్క గుండా వెళ్ళటం వల్ల కోట్ల రూపాయలు పెరిగిపోయినాయి. సో ఇప్పుడు హెరిటేజ్ కొన్నటువంటి భూములు 5 లక్షలకి 6 లక్షలకి కొన్న ఎకరం భూమి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ మారటం వల్ల ఏమైపోయింది అంటే 5 కోట్లు 10 కోట్లు అయిపోయింది. ఈ విధంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు ఎటు నుంచి వెళ్ళాలి అనే డిజైన్ చేసి వాళ్ళ సొంత భూముల్ని పెంచుకునే విధంగా చేశారు అని కొన్ని వందల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు సిఐడి పోలీసులు హైకోర్టులో పడేశారండి. నా దగ్గరగా వేసింది హైకోర్టులో పడేశారు. హైకోర్టులో వేసినటువంటి ఈ రిజిస్టర్డ్ సేల్ లీడ్లు సింగపూర్ కంపెనీకి ఇన్నర్ రింగ్ రోడ్డు మ్యానిపులేట్ చేయమని సింగపూర్ కంపెనీతో మాట్లాడిన మాటలన్నీ చెరుకూరు శ్రీధర్ సిఆర్డిఏ కమిషనర్ గా ఆ రోజున కోర్టు ముందు జడ్జి మోర్ గారి ముందు, అయ్యా
వీళ్ళందరూ నన్ను బెదిరించి నన్ను ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని మార్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్చెక్కర్కి నష్టం చేశారు. 2,800 కోట్ల రూపాయలు వీళ్ళు అన్డ్యూ అడ్వాంటేజ్ పొందారు అని కమిషనరు జడ్జి ముందు 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ స్టేట్మెంట్లన్నీ, ఈ డాక్యుమెంట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ కాన్స్పిరసీ? ఈజ్ ఇట్ నాట్ కాజింగ్ లాస్ టు ద స్టేట్ ఎక్స్చెక్కర్? ఆ నమ్మకంతోనే అంటున్నాను ఈశ్వర్ గారు, నేనేది పెద్ద పెద్ద లాయర్నో ఇంకోటనే కాదు, నాకు నమ్మకం లా మీద ఉంది. నాకు నమ్మకం తప్పు చేసినటువంటి వ్యక్తి ఏదో ఒక రోజు కోర్టు ముందు శిక్షించడానికి నిలబడతాడు. అది 10 రోజులైనా వచ్చు, 20 రోజులు కావచ్చు. దానా కుంభకోణంలో ఏమైపోయినాడు? ఎక్కడికి పోలేదు కదా. తప్పు చేసుంటే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది, ప్రాబబ్లీ డిలే అవ్వచ్చేమో. బట్ 53 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి మీరు, కొన్ని వందల డాక్యుమెంట్లతో ఉన్నటువంటి మీరు ఈరోజు పోలీస్ ఆఫీసర్లని ఇన్ని డాక్యుమెంట్లని కాదని రేపొద్దున ఎక్కడికి తప్పించుకోగలరు? ఎందుకు హైకోర్టులో కన్విన్స్ చేయటంలో ముకుల్ రోహిత్ కి ఆర్గ్యుమెంట్? అంత సీనియర్ లాయరు, వై హీ ఇస్ నాట్ కన్విన్సింగ్ హిస్ ఆర్గ్యుమెంట్? బికాజ్ మాకెళ్ళి చట్టం ఉంది, మాకెళ్ళి ధర్మం ఉంది, మాకెళ్ళి న్యాయం ఉంది. ఈ డాక్యుమెంట్లన్నీ ఎవడన్నా కాదనగలుగుతాడా? రేపొద్దున హైకోర్టు జడ్జి గారు కాదనగలుగుతారా? ఇంకొక డాక్యుమెంట్ నేను రిఫర్ చేసిన తర్వాత నేను మీ క్వశ్చన్కి వస్తాను ఈశ్వర్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జీవో ఉంది. ఈ జీవో కూడా రాష్ట్ర ప్రజలకు చేయాలి. జీవో ఎంఎస్ నెంబర్ 726. ఈ జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసే ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ కూడా ముఖ్యమంత్రి కింద పనిచేయాలి. ఇది ఎవరిచ్చారనేది నేను చెప్పటంలా, బికాస్ దిస్ వాస్ గివెన్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బికాస్ గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. whether he may be a Jaganmohan Reddy or he may be a Chandrababu Naidu or tomorrow XYZ. ఈ జీవో ప్రకారంగా సిఐడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తూ చంద్రబాబు నాయుడే ఒక ముఖ్యమంత్రి హోదాలో సిఐడి డీజీకి ప్రమోషన్ ఇవ్వాల్సింది ఆయనే, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ తయారు చేయాల్సింది ఆయనే, ఏసీఆర్లు ఇవ్వాల్సింది ఆయనే, ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సింది ఆయనే. ఒక ఎక్యూజ్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద పనిచేసి, ఒక ఎక్యూజ్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద పనిచేస్తూ ఆ ఎక్యూజ్డ్ నేనే నీకు ప్రమోషన్ ఇవ్వాలి, నేనే నీకు ఐసీఆర్ రిపోర్ట్లు రాయాలి, నీకే నేను శాలరీ పెంచాలి అంటే హౌ యూ ఎక్స్పెక్ట్ అన్బయాస్డ్ ఇన్వెస్టిగేషన్, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ? సో దేర్ ఫోర్ ఒక ఎక్యూజ్డ్ కింద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పనిచేస్తుంది కాబట్టి దిస్ ఈస్ అ ఫిట్ కేస్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద కేస్ టు సిబిఐ. నేనేమంటాను, సిఐడి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు. ది ఫైనల్ రిపోర్ట్ మస్ట్ బి రిజెక్టెడ్ అండ్ the case must be handed over to CBI. That is what our core argument today. And moreover, రెండో పిటిషన్ కూడా వేసాం మేము. ఏమనంటే అక్యూజ్డ్, ప్లీజ్ కంటిన్యూ నేను తర్వాత అడుగుతాను. ప్లీజ్ చెప్పండి. ఇక్కడ మీరు అన్నట్టుగా ఇంకొక పిటిషన్ వేసాము. బెయిల్ ఇచ్చిన సందర్భంలో ఆ రోజు కోర్టు చేసినటువంటి కామెంట్స్ లో ప్రధానమైనది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నేత కాబట్టి అధికారులను ఆయన ప్రభావితం చేయలేరు అన్న కామెంట్ చేసింది. అలాగే సాక్ష్యాలు తారుమారు చేయలేరు అని కూడా చెప్పింది. సో ఆయనకి బెయిల్ ఇస్తున్న సందర్భంలో కొన్ని కామెంట్స్ చేసింది. అప్పుడు అధికారంలో లేరు కాబట్టి అధికారులను ప్రభావితం చేయలేకపోయారు, అప్పుడు అధికారంలో లేరు కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేయలేరు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మరి మీరు ఈ కేసుల్ని వెంటాడి ఈ కేసులు మళ్ళీ రీఓపెన్ చేయాలనో లేకపోతే ఈ కేసులు సిబిఐకి అప్పగించాలో అని అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలితే బెయిల్ రద్దవుతుందా? నా క్వశ్చన్ అది. వీఆర్ ఆర్గ్యూయింగ్ ద సేమ్ ఈశ్వర్ గారు. ఈరోజు హైకోర్టులో మేము ఇంకొక పిటిషన్ వేసింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంటీరియం బెయిల్ ఇచ్చేటప్పుడు హైకోర్టు పెట్టినటువంటి వన్ ఆఫ్ ది కండిషన్, యూ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది ఇన్వెస్టిగేషన్. ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఇఫ్ యూ ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఇన్వెస్టిగేషన్ ది బెయిల్ విల్ బి క్యాన్సిల్డ్ అని హైకోర్టు చాలా కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ మానుకొని మేము ఈ రోజు బెయిల్ క్యాన్సిలేషన్ కూడా పిటిషన్ మూవ్ చేయడానికి కారణం అదే. చంద్రబాబు నాయుడు గారు ఇస్ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్, హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఇన్వెస్టిగేషన్, ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కాబట్టే 2024లో 1000 డాక్యుమెంట్లతోటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇతను దొంగ దోషి, ఇతని మీద అక్యూజ్డ్, ఇతని మీద కాగ్నిజెన్స్ తీసుకోండి అని చెప్పినటువంటి సిఐడి ఈ రోజు ఇమ్మీడియట్ గా మళ్ళీ 350 పేజీల డాక్యుమెంట్ వేసి నో మేము వేసిన డాక్యుమెంట్లు అంతా తూచి అన్ని మర్చిపోండి అని చెప్పింది అంటేనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ బయాస్డ్ అని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని. ఇంతకంటే ఇంకా వేరే ఫ్యాక్ట్ ఏమైనా కావాలా మీకు?
అంటే ఈ కేసులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కాబట్టి మెడకు చుట్టుకుంటున్నాయి రాష్ట్ర ప్రజలు నా క్వశ్చన్ ఏంటంటే అవి మెడకు చుట్టుకొని మళ్ళీ రీఓపెన్ అయ్యి ఆ విచారణ అంతా పూర్తయ్యే లోపు బెయిల్ రద్దు అనేది కూడా ఒకటి వస్తుందా, ముందుకు వస్తుందా ఈ అంశం కూడా అన్నది నా క్వశ్చన్. సార్ రేపు 18th బెయిల్ రద్దు పిటిషన్ మీద కూడా హానరబుల్ హైకోర్టు హీరింగ్ వినబోతుంది. ఓకే, బెయిల్ రద్దు పిటిషన్ కూడా ఈ రోజు రేపొద్దున సిఐడి ఏసీబీ కోర్టులో 17వ తారీఖున హీరింగ్ ఉందండి. 17వ తారీఖున కనుక కేసు క్లోజ్ అయిందంటే 18వ తారీఖున మేము వేసిన బెయిల్ రద్దు పిటిషన్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయమని వేసిన పిటిషన్ ఇన్ఫెక్షన్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ కోర్టు ఏ విధమైన ఆర్డర్లు ఇవ్వకుండా ఈ హైకోర్టులో తేలేంత వరకు ఆర్డర్లు ఇవ్వద్దని అడిగాం. ఇమ్మీడియట్లీ హైకోర్టు ఆల్సో అబ్జర్వ్, చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి అక్యూజ్డ్ మీద. కాబట్టి బెయిల్ రద్దు పిటిషన్ 18th మధ్యాహ్నం 3 o'clock వింటాము అని సుప్రీంకోర్టు లాయర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసింది. మీరు 18th 3 o'clock మధ్యాహ్నం ఆర్గ్యుమెంట్ కమెన్స్ చేయండి. బికాస్ పిటిషనర్ కంప్లైనెంట్ గా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈజ్ మేకింగ్ అ వెరీ సీరియస్ ఎలిగేషన్. బెయిల్ రద్దు పిటిషన్ ఉంది, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయమని ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు ఆర్గ్యుమెంట్ కమెన్స్ చేయండి అని చెప్పింది. సో 18th వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ద సేమ్ బిఫోర్ ఆనరబుల్ హైకోర్ట్. బెయిల్ రద్దు పిటిషన్ గురించి మేము చాలా స్ట్రెస్ చేస్తున్నాం. At the same time, this investigation has to be carried by the CBI. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి డిఎస్పీ ఎస్పీఓ వచ్చి మీరు దోషి నిర్దోషి అని, మీరు దోషి మీ మీద అక్యూజ్డ్ అని చెప్పి ఇస్తారనే అంత గొప్ప పోలీస్ వ్యవస్థ ఉందనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో కంప్లైనెంట్ గా నా క్లయింట్ కి న్యాయం జరగాలి అంటే దిస్ కేస్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ బై ది సిబిఐ, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అండ్ ఇంకోటి కూడా నేను అడిగా, ది ఇన్వెస్టిగేషన్ మస్ట్ బి మానిటర్డ్ బై ది హానరబుల్ హైకోర్ట్. ఓకే, తప్పు చేసామా రైట్ చేసామా వదిలేయండి సార్. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ మై రైట్. కంప్లైనెంట్ ది ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అ రైట్ ఆఫ్ కంప్లైనెంట్. ఇట్ ఈస్ హిస్ ఫండమెంటల్ రైట్. సో ఆయన పోలీస్ ఆఫీసర్ల మీద నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద. కాబట్టి హీ సీకింగ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మీకు ఎందుకు సో నమ్మకం లేదు? ఒకవేళ హైకోర్టు అప్రిషియేట్ చేయకపోయినా వీ విల్ టేక్ ఇట్ అప్ టు ది సుప్రీం కోర్ట్ ఆల్సో. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు ఈశ్వర్ గారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పైన మీకు ఎందుకు నమ్మకం లేదు? నేను ఒక మాట చెప్తాను మీకు. ఎందుకంటే నమ్మకం లేదంటే ఇదిగో 24లో ఛార్జ్ షీట్ 1000 పేజీలతోటి ఛార్జ్ షీట్ వేసి 26 వచ్చేటప్పటికి తూచి అసలు ఛార్జ్ షీటే లేదు, అంతా లేదు, గామ్ బూమ్ బుష్ బంగారు బుడ్డి సాంబార్ బుడ్డి, అసలు అద్భుతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నాదే తప్పు, నేనే ఇన్వెస్టిగేషన్ రాంగ్ గా చేశాను, నన్ను శిక్షించండి, నేను పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు అని రాశాడు ఛార్జ్ షీట్ లో. ఆయన ఫైనల్ రిపోర్ట్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాసేటప్పుడు మరి ఈ విధమైనటువంటి ఫైండింగ్లు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి వస్తే సామాన్యమైనటువంటి లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న వ్యక్తికి కూడా తిప్పుకొని ఒక వేస్తారు, ఏంట్రా బాబు ఈ ఇన్వెస్టిగేషన్ అని. మరి అంత గొప్ప ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు మన దగ్గర. నేనేం చెప్తానంటే మీ ద్వారా నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కూడా చెప్తున్నా, ఈశ్వర్ గారు, మీరు ఎవరైతే ది గ్రేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో, ది లెర్నర్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ది గ్రేట్ హానెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీరు రిటైర్డ్ అయిపోయాము, ఇన్వెస్టిగేషన్ ఏదో రాసాము, రిటైర్డ్ అయిపోయాము, ఇంకేముందిలే కృష్ణారామ అనుకుంటా ఉందామని అనుకుంటున్నారేమో. మీరు ఈరోజు లిక్కర్ కుంభకోణంలో, స్కిల్ కుంభకోణంలో, ఇన్నర్ రింగ్ రోడ్లో, రేపొద్దున రాజధాని భూముల కేసులో, ఈ XYZ కేసెస్లో క్లోజర్ రిపోర్ట్ వేసేసారు కదా. ప్రతి క్లోజర్ రిపోర్ట్ లో పెట్టిన సంతకానికి యూ విల్ రిపెంట్ వన్ డే. మీరు దానికి ప్రతి దానికి సమాధానం చెప్పి తీరుతారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సమాధానం చెబుతాడు, కోర్టు కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా బయటికి లాగి తీరుతాం, డౌటే లేదు అందులో, ఎక్కడికి పోదు. ఎందుకో చెప్పనా, నేను ఇంకొక ఎలిగేషన్ చేస్తా. సిద్ధార్థ లూద్రాకి నాకు తెలిసి 27 జీవోల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు పే చేశారు అడ్వకేట్ ఫీ. ఓకే, ఈ కేసెస్ అన్ని మేనేజ్ చేయడానికి అఫీషియల్ గా పబ్లిక్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకి ఈ కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరికీ సిద్ధార్థ లూథ్రా దగ్గర నుంచి అమౌంట్ వెళ్తుంది. అంటే ఈ కేసులు క్లోజ్ చేసుకోవడానికి వీళ్ళు పెట్టే లంచం ఖర్చులు కూడా ప్రజల దగ్గర నుంచే తీసుకుంటున్నారంటే ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా సార్? కానీ నాకు ఒక చిన్న క్వశ్చన్ నాది, ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ ఏంటంటే నాది, మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు కానీ మీరు ఎవరితో ఫైట్ చేస్తున్నారంటే లీగల్ గా చాలా స్ట్రాంగ్ అయిన వ్యక్తి దేశంలోనే, అలాగే అన్ని వ్యవస్థల్లోనూ పట్టున్నటువంటి వ్యక్తి,
ఏ వ్యవస్థకి వెళ్ళినా అతని మనుషులు ఉండేటటువంటి వ్యక్తి. Sure. అటువంటి వ్యక్తి కేసులను మీరు తిరగదోడతామంటున్నారు, లేదా క్లోజ్ కాకుండా విచారణ జరిగేలా చూస్తానని అంటున్నారు. మీరు ఫైట్ చేస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదన్న విషయం మీకు తెలుసా? ఈశ్వర్ గారు, నేను ఒక మాట చెప్తాను. నాకు ఒక మాట చెప్పండి. భారతదేశంలో అత్యంత స్ట్రాంగ్ ఉమెన్ ఎవరని అనుకున్నారు మీరు? అంటే రాజకీయాల్లో ఇప్పటి వరకు టైం వేస్ట్ కాదు, నేనే చెప్తా. ఈ దేశంలో అత్యంత స్ట్రాంగ్ ఉమెన్ పొలిటికల్ సిస్టంలో దేశంలోనే చాలా గొప్పగా ఉమెన్స్కి ఇప్పటికీ రోల్ మోడల్గా ఉన్నవారు శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధాని కోర్టు ముందు వచ్చి చేతులు కొట్టుకొని నుంచోబెట్టినటువంటి వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ. తప్పు కాదు, నేనేం మాట్లాడను. వ్యవస్థలో దరిద్రులు కొంతమంది ఉండుంటారు, అంత మాత్రం చేత వ్యవస్థ ఎప్పుడు కూడా నమ్మకం కోల్పోకూడదు. ఒక పివి నరసింహరావు లాంటి ప్రధానమంత్రిని కోర్టు ముందు నుంచోబెట్టినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. ఒక ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు మొన్నటి దాకా ఒక కోర్టు ముందు నుంచొని చేతులు కట్టుకొని నుంచొని సచ్చిలుడిగా బయటకు వచ్చి ఈరోజు మీసం మెల్లేసి నుంచున్నటువంటి వ్యవస్థ మన వ్యవస్థ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పోళ్ళైతే అవి ఉండొచ్చేమో, తప్పేం కాదు కదా సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే, నారా లోకేష్ కంటే, నారాయణ కంటే కూడా అత్యున్నతమైనది ఏంటో చెప్పనా? రాజ్యాంగం, లా, జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీని నేను ఇన్స్టిట్యూషన్ తప్పు పట్టను, ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులని తప్పు పడతా. ఇప్పుడు నేను ఎన్వి రమణ ఏమన్నారు, ఇది ఆ సందర్భం కాకపోయినా నేను ఒకటి చెప్తాను. ఐఎమ్ వెరీ సారీ, అవుట్ ఆఫ్ బాక్స్ నేను మాట్లాడుతున్నందుకు. ఎన్వి రమణ గారు ఏమన్నారు, మాజీ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించి పెమ్మసాని వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, అయ్యో అయ్యో పాపం అని అన్నారు, నేను చాలా బాధపడ్డాను అన్నారు. వెరీ గుడ్, నో ప్రాబ్లం. కానీ అమరావతి రైతు కేసులకు సంబంధించినటువంటి కేసులు నేనేమంటానంటే, నేను అమరావతి కోసం ఫైట్ చేసిన వ్యక్తిని, ఇప్పటికి కూడా అమరావతి కోసమే ఫైట్ చేస్తాను, నో డౌట్. కానీ అమరావతి కోసం ఫైట్ చేసి హైకోర్టులో కేసులు వేసినప్పుడు, హైకోర్టులో కేసులు ఉన్నప్పుడు ఒక చీఫ్ జస్టిస్గా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం మీద కూర్చున్నటువంటి ఎన్వి రమణ ఈ కేసెస్ని మానిటర్ ఎలా చేస్తారు, సజెషన్స్ ఎలా ఇస్తారు, ఈ కింద కోర్టు జడ్జిలతోటి ఎలా మానిటరింగ్ చేసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన సమాజంలోకి వెళ్ళిపోతే ఏమనుకుంటుంది తెలుసా? న్యాయ వ్యవస్థ కూడా, సిగ్గుమాలిన న్యాయ వ్యవస్థ కూడా అమ్ముడు పోతుంది. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు వీళ్ళందరూ కూడా పర్సనల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయన్న నమ్మకం వచ్చిందనుకోండి, ఎంటైర్ సిస్టమ్ విల్ కొలాప్స్. కరెక్ట్. కాబట్టి మనం ఇక్కడ కూర్చొని సిస్టమ్ని కొలాప్స్ చేయకూడదు. పిల్లర్స్ అక్కడక్కడ ఇటుకలు ఉంటాయి, ఆ ఇటుకల్ని, అవి పేలిపోయిన ఇటుకలు సిస్టమ్ని కొలాప్స్ చేయడానికి చూస్తుంటాయి. కానీ మనం మాత్రం ఒక న్యాయ వ్యవస్థ అంటే ఒక ఫార్మర్ జడ్జిగా నాకు న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉంది. మంచి చెట్లు ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు కేసెస్లో చట్టం చాలా స్ట్రాంగ్. ఎవరికంటే స్ట్రాంగో తెలుసా? చంద్రబాబు నాయుడు కంటే స్ట్రాంగ్, నారా లోకేష్ కంటే స్ట్రాంగ్, రెడ్ బుక్ కంటే స్ట్రాంగ్. ఈ రెడ్ బుక్ కంటే స్ట్రాంగ్ ఈ దేశంలో రాజ్యాంగం. మీ రెడ్ బుక్ ఏమవుతుంది? ఇంకొక 2 సంవత్సరాలు పోయిన తర్వాత రెడ్ బుక్ ఏం బుక్ అవుద్ది? కొడితే కమిలిపోద్ది చూసారా, బ్లాక్ బుక్ అవుతుంది. రెడ్ బుక్ బ్లాక్ బుక్ అవుద్ది, రెడ్ బుక్ బ్లాక్ బుక్ అవుద్ది. కానీ ఏ రోజు రాజ్యాంగం అనేది అల్టిమేట్ కాన్స్టిట్యూషన్. సో చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పోళ్ళైనా, నారా లోకేష్ ఎంత గొప్పోళ్ళైనా, మీకు ఎన్ని 100 కోట్లున్నా, అల్టిమేట్ గా ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద ప్రజల నమ్మకం పెట్టుకోవాలి. పెట్టుకునేదాకా మేము చివరి వరకు పోరాడతాం. ఓడిపోయామనుకోండి, ఓడిపోతాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? అందరు గెలవాలని లేదు కదా. మాకెళ్ళి న్యాయం ఉంది, న్యాయం జరిగేంత వరకు, రాష్ట్ర ప్రజలకి న్యాయం అందేంత వరకు, అరే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఈ దేశంలో న్యాయం అనేది ఒకటి ఉందబ్బాయి, అది బతుకుతుంది అబ్బాయి. నేను ముఖ్యమంత్రిని కదా అని కేసులు క్లోజ్ చేసుకుంటే న్యాయస్థానాలు కళ్ళు మూసుకొని ఊరుకోవు అని ఒక చర్చ ప్రజల్లో జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఈశ్వర్ గారు. రైట్. సార్, శ్రవణ్ కుమార్ గారు, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ కేసులో పట్టుబడటం, టెస్టుల్లో పాజిటివ్ రావడం, ఆ వెంటనే బెయిల్ కూడా రావడం, ఇవన్నీ జరిగిపోయాయి. కానీ ఏపీలో ఇది తెలంగాణలో, హైదరాబాద్లో జరుగుండొచ్చు, కానీ ఏపీలో జరుగుతున్న చర్చ ఏంటంటే, కోడిని కోస్తే జైలు, కొకైన్ తీసుకుంటే బెయిలు, ఏంటి న్యాయం అని అడుగుతున్నారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు న్యాయం, చట్టం వీటిపైన ప్రజలకి నమ్మకం ఉంటుందా, పోతుందా ఇలాంటివి చూస్తుంటే?
లేదు సార్, ఒక్క మాట చెప్తాను నేను ఇప్పుడు. మ్మ్. ఆ, ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగితే మ్మ్. నేను ఓపెన్గా నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ పుట్ట ఎంపీ గారు, ఏలూరు ఎంపీ గారికి సంబంధించినటువంటి డ్రగ్స్ వ్యవహారం మ్మ్. ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఇది బయటకు వచ్చేదని మీరు అనుకుంటున్నారా? అసలు కేసే బయటకు రాదా? 2 నిమిషాల్లో మాఫీ అయిపోతుంది. ఎక్కడి దాకా అవసరం లేదు. వీళ్ళు పట్టుకోగానే 2 నిమిషాల్లో అనిత గారికి ఫోన్ అవుతుంది. అనిత గారు మన ఎంపీ గారు ఉన్నారు, ఆ పక్కన పెట్టేసేయండి అంటారు. ఆ. ఏమైపోయింది? అరవ శ్రీధర్ గురించి ఏమైపోయింది? బిఆర్ నాయుడు గారి గురించి ఏమైపోయింది? మీరు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారి గురించి ఏమైపోయింది? ఈయన తిరుపతి జనసేన కిరణ్ రాయల్ గురించి ఏమైపోయింది? ఏమి యాక్షన్ జరిగింది? ఏమి యాక్షన్ జరిగింది చెప్పండి. వాట్ యాక్షన్ ది గవర్నమెంట్ హాస్ ఇనిషియేటెడ్? ఇప్పుడు ఇది తెలంగాణలో జరిగింది కాబట్టి ఎంపీ గారైనా బయటకు వచ్చారు. ఇప్పుడు అది అక్కడ ఈగల్ టీం, ఇక్కడ ఈగల టీం. మీమ్స్ వస్తున్నాయి. ఐ జస్ట్ సర్ప్రైజ్ టు సీ. అక్కడేమో ఈగల్ అంట, అక్కడేమో గద్ద, ఇక్కడేమో ఈగ. అది ఈగల్ టీము, ఇది ఈగల టీం అంట. ఆంధ్రప్రదేశ్లో ఈగల్ టీం అంట. ఎందుకు అభిప్రాయం వచ్చింది అనుకుంటున్నారు? సో ప్రజలకు అదే అభిప్రాయం ఉంది. అలాగని చెప్పేసి మనం చట్టాన్ని న్యాయం ప్రజలకి దొరకదని అనుకోకూడదు. ఇప్పుడు ఆ చట్టం న్యాయం బతికుంది కాబట్టి తెలంగాణలో ఆయన పట్టుబడ్డాడు. కోడిని కోస్తే నడి రోడ్డుపై నడిపించారు సార్. జగన్ గారి బర్త్డే రోజు కోళ్లు కోసారట, బలిచ్చారట. అవునండి, అవును. మరి రెడ్ బుక్ రాజ్యాంగానికి మామూలు రాజ్యాంగానికి తేడా లేదా? నేను అందుకనే నారా లోకేష్ గారిని అంటున్నా. నారా లోకేష్ గారిని కూడా అనేది ఏంటి అంటే, మీరు ఈరోజు చేస్తున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, ఈ విధ్వంసం భవిష్యత్తు తరాలకి మీరు ఏం సందేశం ఇస్తున్నారనేది ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోమంటున్నా నేను. ఇప్పుడు మీరు కోడిని కోసారని ఈరోజు మీరు కేసులు పెట్టి లోపల పెట్టి రోడ్ల మీద నడిపించి అరికాళ్ళ కోటింగ్ ఇస్తున్నారు. రేపు కోడిని మీరు కోయే అవసరంలా, కోడి కూస్తే చాలు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఏమైపోద్ది? కోడి మీరు ఇప్పుడు కోస్తే లోపలేసారు, ఈసారి కూస్తే లోపలేస్తారు, సరిపోద్ది. కోడి కూస్తే లోపలేయడం ఏంటి? మరి అంతే కదా, తప్పదు కదా సార్. ఇప్పుడు మీరు చూపించిన విద్య కదా నీరజాక్ష అని. మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచే విధానంలో ఇప్పుడు ఈ రోజు వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేస్తున్నప్పుడు రాబోయే ప్రభుత్వాలు ఊరుకుంటాయా? ఇప్పుడు నా మీద ఒక దాడి చేస్తున్నారు, నేను దాడి చేస్తే ఈ చంప కొడితే ఈ చంప చూపించడానికి మహాత్మా గాంధీని కాదు కదా. రేపొద్దు నేను కూడా ఐ విల్ ఆల్సో వెయిట్ ఫర్ మై టైం. ఇది ఎక్కడో ఒక చోట ఎండ్ పడాలి. ఇప్పుడు లోపల జరిగేటువంటి ఇన్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఈ విధంగా కేసులు బుక్ చేసుకోవటం, కేసులు క్లియర్ చేసుకోవటం, నెంబర్ 2 రోడ్ల మీద ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే లోపల వేయటం, వీటన్నిటి వల్ల జరుగుతున్న నష్టం ఎవరికో తెలుసా ఈశ్వర్ గారు? రాష్ట్రానికి. కానీ ఏదో రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. టీడీపీకి ఏదో జరుగుతున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఇన్సిడెంట్ బయటపడుతూనే ఉంది. ఏంటి, ఏదో దైవశక్తి వెంటాడుతోందా? ఇంకేమన్నా వెంటాడుతోందా? వీళ్ళనేమన్నా పాపాలు వెంటాడుతున్నాయా? లేదా న్యాచురల్ గానే ఇట్లాంటివి బయటకు వస్తున్నాయి? నో లేదు న్యాచురల్ గా కాదు ఈశ్వర్ గారు. అంటే ఇది మనం కొద్దిగా ప్రాక్టికల్ గా మాట్లాడాలి. కానీ మీరు దేవుడు ఉన్నారో లేదో నమ్ముతారో నాకు తెలియదు, కానీ నేనైతే దేవుడు ఉన్నారని ఖచ్చితంగా నమ్ముతాను. తిరుపతిలో ఉన్నాను, తిరుపతిలో పుట్టాను, తిరుపతిలో మీరు నమ్ముతారు కాబట్టి ఇబ్బందే లేదు. రాష్ట్రంలో పెరిగారు కాబట్టి మీకు దేవుడి మీద నమ్మకం ఉంది. మీరు ఒకటి గమనించండి, వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు చేసినటువంటి కుట్ర, వీళ్ళ పార్టీలో ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళు చేసినటువంటి పాపం వీళ్ళకి శాపంగా తిరుగుతోంది. వీళ్ళు చేసినటువంటి పాపం వీళ్ళకి శాపంగా తిరుగుతుంది. అందుకని మీరు చూడండి, 32 సంవత్సరాల నుంచి మేము ఒక రిలేషన్లో ఉన్నాము. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు, మేమందరం చాలా స్వతంత్రంగా ఉంటాము, అయినా తప్పే ఉంది దాంట్లో అన్న బిఆర్ నాయుడు గారు యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం 32 సంవత్సరాల తర్వాత బయటపడింది. వాట్ డస్ ఇట్ మీన్? శాపమే. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి లింకులు కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడింది. ఏమంటారు? శాపమే. 23 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎమ్మెల్యే బయటపడింది, శాపమే. ఈరోజు ఏలూరు ఎంపీ గారు బయటపడ్డారు, శాపమే. రేపు ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవదేవుడికి వీళ్ళు చేసినటువంటి శాపాలే, వీళ్ళు చేసిన పాపాలే శాపాలుగా తగులుతున్నాయని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో.
రాజకీయాలకి ఎప్పుడు కూడా దేవుడిని వాడకూడదు సార్. ఇంకా చాలా ఉన్నాయి రాజకీయాలు. ఇప్పుడు ఈశ్వరు ఒక 100 కోట్లు 10 కోట్లు ఈశ్వరు దొంగతనం చేశాడు. ఇదిగో ఈశ్వరు ఒక 10 కోట్ల రూపాయలు ఎవరో ఇస్తే ఈరోజు ఒకరికి ఫేవర్గా మాట్లాడుతున్నారని ఎలిగేషన్ చేయండి, తప్పులేదు. జడా శ్రావణ్ కుమారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ దగ్గర 10 కోట్లు తీసుకొని మాట్లాడుతున్నారని ఎలిగేషన్ చేయండి, తప్పులేదు. నేను నా మీద ఎన్ని ఎలిగేషన్లు చేసినా, మీ మీద ఎలిగేషన్లు చేసినా మనం మనుషులం. ఏమైపోతాం, మీరు నాశనం అయిపోవాలని 4 తిట్లు తిట్టుకుంటాం, లేదంటే పవన్ కళ్యాణ్ లాగా చెప్పులు చూపిస్తాం, మెదకుండా కూర్చుంటాం. అంతకుమించి మన దగ్గర శాపాలు పెట్టేదో, మనల్ని తప్పు పడితే మనం ఏదో మన వల్ల శాపం అయిపోతాడు. కానీ అత్యంత పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన అసలు బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఆ పార్టీ దేవదేవుడి మీద చేసినటువంటి ఒక జుగుస్పాకరమైనటువంటి ఒక క్రీడ. నేనంటాను, ఈవెన్ నేను మీకు కూడా సజెషన్ చేసేది ఏంటి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా, అది ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జైభీం పార్టీ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఏ దేవుణ్ణి, అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగటం అనేది పరమ పాపం. దీని మీద చాలా స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఎవరు లాగినా, ఎవరు బదనాం చేయాలని చూసినా, ఎవరి మీద తుపాకీ పెట్టి కాల్చాలని చూసినా వాళ్ళకి ఆ దేవుడి శాపం తగులుతుంది. కాబట్టి రాజకీయాలని దేవుడిని కాస్త పక్కన పెట్టండి. దట్ ఇస్ వాట్ సుప్రీంకోర్టు ఆల్సో సెడ్. కానీ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ వేసిన అందులో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు లడ్డూల్లో కలవలేదని క్లియర్ గా రాసిన ఇప్పటికీ అదే చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ మీటింగ్లకు వెళ్ళిన అదే చెప్తున్నారు, లేకపోతే కూటమికి సంబంధించినటువంటి నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టి అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు కదా. ఈశ్వర్ గారు ఒక 25 రోజుల పాటు ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ఈటీవీ అసలు పందికోవు ఎద్దుకోవు లేకపోతే ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పటానికి వాళ్ళు పడిన తాపత్రయం ఒక్క తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా మర్చిపోడు సార్. అసలు వాళ్ళు వీధి వాడలో ఫ్లెక్సీలు వేశారు సార్. ఒక్క రోజుకి ఒక సోషల్ మీడియాకి నాకు తెలిసినంత వరకు రమారమి ఒక సోషల్ మీడియాలో ఈ లడ్డూలో పందికొవ్వు కలిసిందని చెప్పటానికి నాకు తెలిసి ఐటీడీపీ సోషల్ మీడియా 400 కోట్ల పైగా ఖర్చు పెట్టిందంట. 400 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందంట ఈ ప్రచారం చేయడానికి. ఊరు వాడ బ్యానర్లు ఏర్పాటు చేయాలి, సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి, మన టీవీ5, ఏబిఎన్ వీళ్ళందరికీ ప్రైమ్ టైంలో అందరిని కూర్చోబెట్టాలి. ఈ ప్రచారాని కోసమే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పాపం ఎక్కడికి పోద్ది అండి? తుడిచేసుకుంటే పోద్దా, బొట్లు పెట్టుకుంటే పోద్దా, లేకపోతే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే పోద్దా? కానీ ఈ సిబిఐ సిట్ రిపోర్ట్ ఇచ్చినా సరే, ఇందులో జంతువుల కొవ్వు కలవలేదని అందులో క్లియర్గా రాసినా సరే ఒక ఏకసభ్య కమిషన్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వేశారు. రేపో మాపో ఆ కమిషన్ ఏమైనా చెప్తుందో ఏమో. సార్ వేస్తే వేయండి సార్, తప్పేం లేదు. ఎన్ని కమిషన్లు వేసుకున్నా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కావాలని ఆడిన గేమ్ అని ప్రజల్లోకి వెళ్ళిపోయింది, సామాన్యుల్లోకి వెళ్ళిపోయింది. నువ్వు ఈ ఏకసభ్య కమిషన్ వేసి ఏం చేస్తావు? ఏం చేయవు. ఆ బొక్కలకి కొద్దిగా సిమెంట్ పెట్టుకుంటావు, ఏముంటుంది ఉపయోగం? దీన్ని చంద్రబాబు నాయుడు చెప్పగానే ఈయనేమో వెంటనే ప్రాయశ్చిత్త దీక్ష చేసి కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు కింద నుంచి కడిగి ఆ తిరుమల వెళ్ళిపోయి ఒక రెడ్ డ్రెస్ వేసుకొని సనాతన అన్అపాలజెటిక్ సనాతని అని ఒక డిక్లరేషన్ ఇచ్చి గొడవ చేశాడు. ఇది ఈయన చేసినటువంటి లడ్డూ విషయంలో చేసినటువంటి దుర్మార్గం అని ప్రజలకు అర్థమైపోయింది. ప్రాబబ్లీ ప్రజలకు అర్థమైపోయినా ఇప్పటికిప్పుడే మిమ్మల్ని అధికారంలోంచి దించరు, మిమ్మల్ని రాకురారు. ఓకే, హిందుత్వ ఎజెండా ఎత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ మావాడు అనుకుని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దీని సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటవుతుంది? హిందువులు ఎజెండా ఎత్తుకొని మీరు క్రిస్టియన్ని, ముస్లిమ్స్ని ఒక సెకండ్ థర్డ్ గ్రేడ్ పీపుల్గా ఒక దుర్మార్గులాగా సృష్టించే ప్రయత్నం చేశారు అసెంబ్లీలో. ఏమైపోతుంది? ఆ వర్గాలన్నీ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నాయి, ఇదేంటి నాకు అర్థం కాదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని టార్గెట్ చేశారేంటి, హిందువులు క్రిస్టియన్గా మేమేం చేసాము, తిరుమల లడ్డూకి మాకేం సంబంధం, ఆడు తప్పు చేసి ఉంటే వాడిని అరెస్ట్ చేసుకోమను, లోపల వేసుకోమను. అరే హిందువులకు జరిగితే బయటకు రారా, హిందువులు క్రిస్టియన్లకు జరిగితే ఊరుకుంటారా? మీకు జరిగితే మీకేందండి? మీకు రేపొద్దున క్రిస్టియన్కి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ రావటానికి రాడా?
రేపు ఈరోజు ముస్లిం ఇఫ్తార్ విందుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, టోపీ పెట్టుకున్నారు. టోపీ పెట్టుకున్నంత మాత్రం నువ్వు హిందుత్వం కాకుండా పోతావా? టోపీ పెట్టుకున్నా అంటే వీడు ముస్లిం కాబట్టి వీడు క్రిస్టియన్ కాబట్టి అని డిఫరెన్షియేట్ చూసేటువంటి ఒక వ్యవస్థను మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదా? ఇది 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 కుల మతాలకి ఘర్షణకి ఒక ఆజ్యం పోయలేదా? అసలు తిరుమల లడ్డూకి క్రిస్టియన్లకి ముస్లింస్కి హిందువులకి ఏం సంబంధం ఉంటున్నాను నేను. సో కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఒక యాగి ఏదైతే ఉందో పొలిటికల్ గా నష్టం, మైథాలజికల్ గా నష్టం, స్పిరిచువల్ గా నష్టం, అండ్ ఫైనాన్షియల్ గా నష్టం. ఇప్పుడు ఇందాపూర్ డైరీ హెరిటేజ్ మధ్య లింకులు బయటపడినాయి, సోదికెళ్తే పాత రంకులన్నీ బయటపడినాయి అని ఒక సామెత ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి మాట్లాడి అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ బంధాన్ని ఈ రోజు బయట పెట్టుకున్నారు. దానివల్ల ఫైనాన్షియల్ గా హెరిటేజ్ కదా నష్టపోయింది. కరెక్ట్. సో కాబట్టి ఎక్కడైతే ఈ నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని వీళ్ళు పూడ్చుకోలేని పరిస్థితుల్లో దీన్ని ఎక్కడో ఒక చోట ల్యాండ్ చేయాలి అనుకున్నారు ఈశ్వర్ గారు. సో ఒక సింగిల్ మ్యాన్ కమిటీ వేసేసేసి అమ్మయ్యా ఇంకా వదిలేసేయండి, లడ్డు గురించి వదిలేసేయండి, ఇంకా మనం సింగిల్ మ్యాన్ కమిటీ వేసేసాం, ఇంకా ఇంతటితో వదిలేసేయండి అని అన్ని మీడియా సంస్థలకు వాళ్ళు పంపించారు. సో లడ్డు అంశం తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ లో మూతబడినట్టే. లడ్డు మీద వీళ్ళు చేసిన యాగి ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి శాపం మాత్రం కంటిన్యూ అవుతా ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్. జడ శ్రవణ్ కుమార్ గారు చాలా అంశాలపైన చాలా క్లియర్గా ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.